నమస్తే. రీసెంట్‌గా మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ పైన కేటీఆర్ రెస్పాండ్ అయిన పరిస్థితి అండ్ కౌంటర్ ఇస్తూ చాలా మాటలు మాట్లాడిన పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి దానిపైన మాట్లాడకండి ఈ రాజకీయంలో రాజకీయ భాష ఏంటి? సో ఒకరిపైన ఒకరు ఈ విధంగా మాట్లాడడం ఏంది అని చెప్పేసి ఇంకో వర్గం చెప్తా ఉన్న పరిస్థితి. సో కంప్లీట్‌గా ఈ రాజకీయ మాటల పైన అండ్ అలాగే కేటీఆర్ చేసిన కమెంట్స్ పైన ఒకసారి మాట్లాడడం మనతో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సో కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న ఏందన్న ఈ వ్యాఖ్యలు ఏంది? ఫస్ట్‌గా ఈ రేవంత్ రెడ్డి గారు మొన్న కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కౌంటర్‌గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి గారికి కౌంటర్‌గా సో హరీష్ రావు కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతారు. ఏం చెప్తారు ఈ రాజకీయ ఫస్ట్ భాష గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ఈ భాష ఏంది? ఈ తెలంగాణ భాషను అప్రతిష్ట పాలు చేసిందే కేసీఆర్ గారు. అటు ఉద్యమ సమయంలో కానీ ఇటు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ భాషను మొత్తం కించపరిచి దరిద్రం చేసిన ఆద్యుడు ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, ఈ దేశ ప్రజలందరూ తెలుసు. నిన్న బల్సి మా ముఖ్యమంత్రి మీద ఒక ప్రగతి ప్రదాత, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాత ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కేటీఆర్ గారు ఎడమకాలు చెప్పుతోని కొడుతున్నారు. నేనేమంటున్నా అంటే నిధులు నియామకాలు సోనియా గాంధీ ఇచ్చి ఆ ట్యాగ్ లైన్లే తుంగలో తొక్కిన మిమ్మల్ని ఎడమకాలు చెప్పుతోని కొట్టాలని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్ రేస్లో మీరు చేసిన అవినీతిని ఎడమకాలు చెప్పుతోని కొడతామని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద 100 లక్షల కోట్లు మింగి ఇవాళ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ మీ ప్రయాణము, ఎక్కడి మీ విల్లాలు, ఎక్కడి ఫామ్ హౌస్లు అవినీతి చేసినందుకు మిమ్మల్ని ఎడమకాలు చెప్పుతోని ఈ చెంప ఆ చెంప వాయిస్తామని సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా నీ సోదరిమణి కవిత లిక్కర్ కేసులో ఇరికినందుకు నీ చెల్లెను ఏ చెప్పుతో కొడతావని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం ధ్వంసం చేసిన దానికి నేను చెప్పుతోని కొట్టాలి. నీళ్ళ కోసం ధ్వంసం చేసినావు, దానికి చెప్పుతోని కొట్టాలి. ఉద్యోగాల కోసం ధ్వంసం చేసినావు, ఆర్థిక ధ్వంసం చేసినావు, రాష్ట్రాన్ని దివాలా తీసినందుకు నిన్ను ఏ చెప్పుతోని కొట్టినా తప్పు లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం, 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆర్ట్స్ కాలేజ్కి నువ్వు రా, చెప్పుల దండ ఎవరికేస్తారో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఇలా ఉద్యోగాలు ఇస్తున్నాం. అదేవిధంగా బస్సులకు ఫ్రీ బస్సులు ఇస్తున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు. ఒక భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాతను పట్టుకొని ఈరోజు చెప్పుల గురించి మాట్లాడితే నీ నాలుక చీరేస్తామన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. వస్తావా దమ్ముంటే కేటీఆర్ నేను ఆ స్థాయి నాయకుడు వస్తాడు. 10 సంవత్సరాల మీ విధ్వంసం గురించి 2 సంవత్సరాల వికాసం మీద చర్చ జరుపుదాం. తప్పు ఎవరు చేస్తే వాళ్ళను చెప్పుల దండ వేసి గాడిద మీద ఊరేగిస్తాను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరొక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కేటీఆర్ గారు. మళ్ళొక్కసారి చెప్పుల గురించి మాట్లాడితే నీ కుటుంబ సభ్యులందరికీ చెప్పుల దెబ్బలే పడతాయని సందర్భంగా మనం చేస్తాం. తెలంగాణ తెచ్చిన పౌరుషం మాది. సో అందుకనే ఈ విధంగా పౌరుషం బరాబర్ ఉంటుంది. మేము తెలంగాణ తెచ్చినామని చెప్పేసి పౌరుషమా? మొన్న 100 మంది కేసీఆర్లు ఉద్యమం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసి సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే ఆ రోజు బిల్లు పెట్టినాడు. ఈ దరిద్రుడు కేసీఆర్ గారు హౌస్లో లేరనే సంగతి తెలుసుకోవాలి. కేటీఆర్ గారు మీ నాయన ఎక్కడున్నారో చూడండి. ఆ రోజు ఎక్కడ తాగి పండుకున్నాడు. కానీ తెలంగాణకి ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఏదైతే కరీంనగర్లో మాట ఇచ్చిన దానికి కట్టుబడి తెలంగాణ నిరుద్యోగులందరూ చనిపోతున్నారు. మాకున్న తెలంగాణకు రావాల్సిన నీళ్లు పక్క రాష్ట్రం తీసుకుపోతా ఉంది, మనకు రావాల్సిన ఉద్యోగాలు పక్క రాష్ట్రం తీసుకుపోతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు లోకసభలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసి రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభలో బిల్లు పాస్ అయి సరాసరి రాష్ట్రపతి గారి దగ్గరకు పోతే అక్కడ ఏ టెక్నికల్ తోటైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమని తల్లి సోనియా గాంధీ గారికి పోయి ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి పోయి కన్నీటి పర్వతమై ఆ రోజు అది మరి అపాయింట్ ఇచ్చిన సంగతి ఈ దరిద్రులకు తెలియదా అని సందర్భంగా మనం ఇస్తున్నాం. తల్లి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాలి మొక్కలేదా అని సందర్భంగా మనం చేస్తాను. భావోద్వేగ పరిస్థితులు ఆ రోజు నువ్వు సీఎం అయినవు, కేటీఆర్ మంత్రి అయిండు. కానీ భవిష్యత్తులో రాజకీయ ముఖ చిత్రంలోనే ఇలా టీఆర్ఎస్ అనే పార్టీ ఉండదని సందర్భంగా మనం చేస్తాను. ఈ 3 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. ఈరోజు మహిళల దీవెనలు ఆశీర్వాదం మా వైపునై, రైతులు మా పక్షంలో ఉన్నారు, నిరుద్యోగులు మా పక్షం ఉన్నారు. ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీలు కానీ ఇలాంటి ఉద్యమాలు లేవు, ఇలాంటి నిరసనలు లేవంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతనంలో ఎలాంటి అత్యశక్తి లేదు.
ఖబర్దార్ కేటీఆర్, మళ్ళొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రము నేను గాడిద మీద చెప్పుల దండేసి ఊరేగిస్తామని సందర్భంగా మనం అంటే చేస్తాం. కేటీఆర్ గారు మనం మాట్లాడు గీతమ్మ రేవంత్ రెడ్డి దగ్గర అదుపులో పెట్టుకోండి, ఇంట్లోనే ఉండని అని చెప్పి కూడా మాట్లాడారు బయట. నేను కూడా అంటా, శైలమ్మ నువ్వు కూడా అదులో పెట్టుకో, కంచర గాడిద లేక ఇడవకు, ఇడిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడేం చేస్తారో తెలియదు. శైలమ్మ మా సోదరి మనకి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఆమె కూడా మా చెల్లె లాంటిది అక్క లాంటిది కాబట్టి శైలమ్మ కూడా మరి ఈ కంచర గాడిదని కళ్ళెం వేసి పగ్గాలు పట్టి ఇంట్లో కూర్చోబెట్టమని చెప్తుంది. అండ్ మనం బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ సో రేవంత్ రెడ్డి తన స్థాయికి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, సో రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉండి సో అట్లా మాట్లాడతారా అని చెప్పి కూడా బండి సంజయ్ గారు మాట్లాడుతారు. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే కౌంటర్ ఎన్కౌంటర్, ఎదుటోడు ఏం మాట్లాడిండు దాని తగ్గట్టు మాట్లాడవలసి వస్తుంది. కేటీఆర్ లేక 2 సంవత్సరాలు వచ్చి మా తాట తీస్తామా ఈ తోలు తీస్తా అంటే మేము ఊకుంటామా? ఊకోం కదా. మీ తాట తీస్తాము, తోలు తీస్తాము, మీ తీట కూడా తీస్తాం కదా. అందుకొరకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఎన్నో సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, విలువైన సూచనలు అదేవిధంగా సలహాలు ఇవ్వండి, అసెంబ్లీకి రాండి. అసెంబ్లీకి వస్తాడంట కేసీఆర్, వస్తాడంటే రేవంత్ రెడ్డి గుండె ఆగి వస్తాడు. రేవంత్ రెడ్డి గారి ముఖంలో ముఖం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెడితే అదే రోజు కేటీఆర్ గారు మన కేసీఆర్ గారు గుండె ధడలు మంది చచ్చిపోదు. కానీ కాంగ్రెస్ పార్టీ సావులను కోరుకోదు, ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాలని, ఏ నీళ్ళ కోసము నిధుల కోసం అయితే తల్లి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది దాని మీద సంపూర్ణమైన చర్చ జరగాలని, నీళ్ళ కోసం కృష్ణా వాటర్లో మన వాటా ఎంత, గోదావరిలో మన వాటా ఎంత, ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, బచావత్ కింద మనకి ఏం రావాల్సిన దాని మీద చర్చ జరగాలనేదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ దరిద్రులు ఏం చేస్తారు, ఏదేదో పరిభాషలో మాట్లాడి వాళ్ళే పలచనవుతారు. రాబోయే రోజుల్లో ఇదే భాష వాడితే ఇప్పటికే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, రాబోయే రోజుల్లో అసెంబ్లీలో గుండుసున్న పెడతారు. అంటే ఫైనల్ గా చెప్పండి, సో కేసీఆర్ గారు వచ్చే ఛాన్స్ ఉందంటారు అసెంబ్లీలో? ఎందుకంటే రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ఆయన బాధ్యత ఉంది. ప్రతిపక్ష నాయకునిగా ప్రభుత్వం నుంచి ఆయన అలవెన్సెస్ తీసుకుంటున్నాడు. గతంలో ఒక పి జనార్దన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి, గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. 23 ఎమ్మెల్యేలన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారు, 26 మంది ఎమ్మెల్యేలన పి జనార్దన్ రెడ్డి వీరోచితంగా పోరాడారు, 91 మంది ఎమ్మెల్యేలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పోరాడిండు. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకొని శాసనసభకు వచ్చి ప్రభుత్వానికి సూచనలు సలహాలు డిబేట్లో పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. తన స్థాయికి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, సో రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉండి సో అట్లా మాట్లాడతారా అని చెప్పి కూడా బండి సంజయ్ గారు మాట్లాడుతారు. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే కౌంటర్ ఎన్కౌంటర్, ఎదుటోడు ఏం మాట్లాడిండు దాని తగ్గట్టు మాట్లాడవలసి వస్తుంది. కేటీఆర్ లేక 2 సంవత్సరాలు వచ్చి మా తాట తీస్తామా ఈ తోలు తీస్తా అంటే మేము ఊకుంటామా? ఊకోం కదా. మీ తాట తీస్తాము, తోలు తీస్తాము,